మనుషులు కొన్నిసార్లు మనల్ని మోసం చేస్తారు. మన అమాయకత్వాన్ని చూసి మన అమాయకత్వాన్ని చూసి మనల్ని కొందరు మోసం చేస్తారు. చేయనివ్వండి, ఏం పర్వాలేదు. మనం నోరు లేని వాళ్ళని, మనం గట్టిగా మాట్లాడలేమని, మన బ్యాక్గ్రౌండ్ లేదని, మన పక్షాన్ని ఎవరు లేరని మనకు మోసం చేసి మన సంపద అంతా లాగేసుకుంటారు. అయినా ఏం ఆలోచించదు. ఈ సంవత్సరం అంతా మీరు మోసపోయి అన్ని పోగొట్టుకునేది. 14 సంవత్సరాలు పోగొట్టుకునేది 6 సంవత్సరాలు దేవుడు దయచేసినట్లు ఈ 4 రోజులు దేవుడు మీకు సర్వసమృద్ధిని అనుగ్రహించాలని ఆశిస్తున్నాను నేను. ఎలా జరిగింది, ఏం జరిగింది మనకు అర్థం కాదండి. అది ఏం అర్థం కాదు. మనకు మోసం చేసిన వాళ్ళ మొహం వాడిపోవాలి, మాడిపోవాలి, మన మొహం ప్రకాశించబోతుంది. చెప్పకూడదు మందరు గట్టిగా హల్లెలూయా. నష్టపోయింది, వడ్డీ కట్టింది, జరిగిపోయిన నష్టాలు, హాస్పిటల్ బిల్లు, ఏమి ఆలోచించొద్దు. హాస్పిటల్కి ఇంత కట్టేసానే, ఇట్లా పోయింది, దాని గురించి ఏం ఆలోచించొద్దు.